క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలైన మీ అందరికీ ప్రభువు పేరిట సమాధానం దైవ దీవెనలు కలుగునుగాక. ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానిస్తున్నాం. ఆ ప్రకటన గ్రంథ ధ్యాన పరంపరలో ఈరోజు 3వ అధ్యాయం 9వ వచనంలోని 2వ భాగాన్ని ధ్యానం చేసుకుందాం. చదువుతున్నాను, గమనించండి. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించి తినని తెలుసుకొనున్నట్లు చేసేదను. గత మొదటి భాగంలో మనం యూదులను గూర్చిన జ్ఞానంతో కొన్ని విషయాలు నేర్చుకున్నాం. వారి రక్తము, వారి జీన్స్, వారి అలవాట్లు, వారి పద్ధతులు, వారి నిష్ఠాగరిష్ట తత్వాన్ని గూర్చిన కొంత అవగాహన మనకు కలిగింది. ఇప్పుడు మరొక విషయాన్ని దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రకటన గ్రంథంలో ఎందుకు యూదుల ప్రస్తావన వచ్చింది? ఎక్కడో పాత నిబంధన కాలంలో ఉన్న యూదులను గూర్చి మరలా ప్రకటన గ్రంథంలో దేని కొరకు ప్రస్తావించాల్సి వచ్చింది? ఏవైనా పద్ధతిని గూర్చి చెప్పాలనుకున్నాడా? ఆనవాయితులను గూర్చి చెప్పాలనుకున్నాడా? ఆచారములను గూర్చి చెప్పాలనుకున్నాడా? దేనిని గూర్చి చెప్పాలనుకున్నాడు? ఈ విషయాన్ని కొంత మనం ఆలోచించి నేర్చుకుందాం. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమూహం అంట. వాస్తవానికి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుండి చూస్తే ఫిలదెల్ఫియా సంఘానికి దేవుడు ప్రత్యక్షమవుతాడు. ఎలా ప్రత్యక్షమవుతాడంటే సత్యస్వరూపిగా ప్రత్యక్షమవుతాడు. వాక్యమును గూర్చిన ప్రస్తావన వస్తుంది అక్కడ. వాక్యమును గైకొనిన సంఘం, సత్యస్వరూపి, వాక్యమును గైకొనిన సంఘం, ఈ రెండిటి ప్రస్తావనల మధ్యలో యూదులను గూర్చినటువంటి ప్రస్తావన జరిగింది. అంటే సత్యమును గూర్చి, వాక్యమును గూర్చి ఈ యూదులకు ఏదో సంబంధం ఉంది. అందుకే మధ్యలో యూదులను గూర్చిన ప్రస్తావన హఠాత్తుగా తీసుకుని రావాల్సి వచ్చింది. మీరు ఆ 7-8 వచనాలు చూస్తే ఆయన ఫిలదెల్ఫియా సంఘానికి ఎలా ప్రత్యక్షమయ్యాడో రాయిస్తున్నాడు. 8వ వచనములో వాక్యమును గూర్చిన ప్రస్తావన రాయబడింది. సడన్గా 9వ వచనానికి వచ్చేసరికి యూదుల ప్రస్తావన వచ్చేసింది. కనుక ఖచ్చితంగా యూదులకు ఆయన ప్రత్యక్షమవుతున్నటువంటి ఈ విధానానికి ఏదో సంబంధం ఉంది. ఆయన ప్రత్యక్షమవుట, సత్యస్వరూపిగా ఆయన ప్రత్యక్షమవుట అనేది మొట్టమొదటిసారిగా యూదుల మధ్యలోనే శరీర రూపము దాల్చి ఆయన వచ్చినప్పుడు కలిగింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం ప్రకారం కృపాసత్య సంపూర్ణుడుగా ఆయన అవతరించినటువంటి జనమే యూదా జనం. ఆయన యూదా స్తుతిగోత్రపు సింహముగా అవతరించాడు. ఆయన ఎవరి మధ్యకు వచ్చాడో వారే ఆయన్ని గుర్తించలేదని యోహాను సువార్త 5వ అధ్యాయం 38వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడింది. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదు. తండ్రి అయిన దేవుడు ఎవరినైతే ఎవరి మధ్యలోనికి పంపించాడో వారే ఆయన్ని గుర్తించలేదంట. ఎందుకు గుర్తించలేదు? ఎందుకు గుర్తించలేదు? గుర్తించకపోవడానికి కారణం ఏమిటి అంటే, వారు సాతాను సమాజపు వారయ్యారు. పితరులు కల్పించిన పారంపర్య ఆచారములనే జరిగించుచు లేఖనములను నిరార్థకము చేస్తున్నటువంటి యూదులయ్యారు. వాస్తవానికి యూదులుగా పుడితే యూదులు కాదని పౌలు గారు అనేశారు. యూదులుగా పుట్టినంత మాత్రాన యూదులా? బాహ్యానికి యూదుడైన వాడు యూదుడే కాడు అనేసాడు పౌలు గారు. కాబట్టి వారు యూదులుగా పుట్టారే కానీ యూదులు ఏ పని చేయాలో ఆ పనికి వారు పట్టభద్రులు అవ్వలేదు, నిమగ్నం అవ్వలేదు, దానికోసం వారు ప్రతిష్ఠించుకోలేదు. చూడండి ఒకసారి, యూదులకు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనానికి ఏంటి సంబంధం? ఎందుకని యూదుల ప్రస్తావన జరిగింది? పైన చెప్పాను నేను. ఆయన సత్యస్వరూపిగా ప్రత్యక్షం అవ్వడం ఒకటి, లేఖనము వాక్యమును గూర్చిన ప్రస్తావన రావడం ఒకటి. ఈ రెండిటి మధ్యలో యూదుల ప్రస్తావన వచ్చింది. చూడండి ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలు తెలిసి రోమాపత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు చూద్దాం. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందును అధికమే. మొదటిది
దేవోక్తులు యూదుల పరము చెయ్యబడెను. ఇది సంగతి. దేవోక్తులు యూదుల పరము చెయ్యబడిందంట. అంటే పాత నిబంధన కాలపు లేఖనములు అన్నీ కూడా యూదుల వశమై ఉన్నాయి, యూదుల పరము చేయబడ్డాయి, యూదులలో నుండి కలిగాయి, యూదులను వాడుకొని దేవుడు కలిగించాడు. సత్యస్వరూపి లేఖనాల ప్రస్తావన ఎత్తుతున్నప్పుడు యూదుల ప్రస్తావన ఎందుకు ఎత్తాడంటే, ఆయన ఏ లేఖనములను ఈ భూమి మీద రాయించాడు అది యూదుల ద్వారానే, యూదులలో నుండే జరిగింది కాబట్టి, అందులో నుండే సత్యస్వరూపి తనను తాను నిరూపించుకోవలసి ఉన్నది కాబట్టి యూదులకు దానికి అవినాభావ సంబంధం ఉంది. కానీ విచిత్రం ఏమిటంటే యూదులే ఆయన సత్యమును కలిపి జరుపుతున్నారు, ఆయన వాక్యమును కలిపి జరుపుతున్నారు. పితరుల పారంపర్య ఆచారముల చొప్పున నడుచుకొనుచు ఆచారమే వారు వాక్యమని భావిస్తున్నారు. అలా భావించుకొనుచు తాము యూదులమని, లేఖనములు మా పరము చేయబడ్డాయి, మేము చెప్పిందే సత్యమని వ్యర్థమైన వాటినల్లా కల్పించి సంఘాన్ని చెరపబోనుతున్నటువంటి సాతాను సమాజపు వారయ్యారు. ప్రస్తుత కాలంలో కూడా లేఖనము అనుసరించకుండా, లేఖనము ఎప్పుడు సపోర్ట్ చేయని వాటిని జరిగిస్తున్నటువంటివి ఎన్నో జరుగుతున్నాయి సంఘాలలో. దీనికి సంఘాలు తమను తాము కప్పిపుచ్చుకోవడానికి ఎంతో వింతైనటువంటి విడ్డూరమైనటువంటి లాజిక్లు వాడుతున్నారు. అవేంటో కూడా ఇప్పుడు చెప్తాను వినండి. చాలా సంఘాలలో వేలం పాట వేస్తూ ఉంటారు. నేను ఇలాగే ఒకసారి ఒక వేదిక మీద హెచ్చరించాను. దేవుని ప్రార్థనా స్థలాన్ని, ప్రార్థనా మందిరాన్ని వ్యాపార స్థలంగా మార్చొద్దన్నాడు కదా. ఈరోజు మనం వేలం పాటలు వేసుకుంటున్నాం. అరటిగెలలని, ఇంకోటని ఏ వస్తువు తెచ్చినా సరే చివరికి పిల్లలను కూడా తీసుకెళ్ళి వేలం పాట వేస్తుంటారు సంఘాల్లో. ఏంటో ఈ వాక్య విరుద్ధమైన బుద్ధి ఎందుకు సంఘాల్లో చలామణి అవుతుందో ఇప్పటికీ తెలియదు. దేవుడు ఎన్నుకున్నటువంటి ప్రజలే దేవుని చిత్తానికి విరుద్ధంగా ప్రయాణం చేస్తున్నారు. యూదులు దేవుడు ఎన్నుకున్న ప్రజలు, యూదులు అబ్రహాము సంతానము. కానీ యూదులే కానీ యూదులు కాదంట. దేవుడు చెప్తున్నాడు తాము యూదులు కాకనే యూదులమని అబద్ధమాడుతున్నారు. బాహ్యానికి యూదులే కానీ వాస్తవానికి వారు ఆంతర్యానికి యూదులు కారు. వారు ఏం చెప్పారో తెలుసా అండి? ఎందుకని వేలం పాటలు వేస్తున్నారు? ఇది వ్యాపారం అవుతుంది కదా, వేలం పాట వేయకూడదు అంటే ఓ మహానుభావుడు వచ్చి ఏమన్నాడంటే, అయ్యగారు ప్రథమ ఫలములు, నేను ఏదైనా దేవునికి కానుక దేవాలనుకున్న ప్రత్యేక కానుకలు, ఈ ప్రథమ ఫలములు, ఈ కానుకలు ఇవన్నీ కూడా ఎవరు తింటారు అంటే, నేను అన్నాను లేఖనముల ప్రకారముగా దశమ భాగములు మిగతావన్నీ కూడా లేవీయుల స్వాస్థ్యంగా దేవుడు ఇచ్చాడు కాబట్టి యాజకుడే తినాలి, యాజకునికే అది సొంతం అవుతుంది. యాజకుడు దాన్ని ఏం చేస్తాడనేది తన వ్యక్తిగత జీవితానికి దేవునికి మధ్యలో ఉండే లెక్కకు ముడిపడి ఉంటుంది. అది మనకు అనవసరం. దేవుడు చెప్పింది మనం చేయాలి, తీసుకెళ్ళి యాజకుని చేతిలో పెట్టాలంట అన్నాడు. ఈనాడు యాజకులు ఎవరున్నారయ్యా అన్నాడు అతను. చాలామంది సంఘాల్లో ఉన్న లాజిక్ ఇది. ఏమంటారంటే వీరు, ఈనాడు యాజకులు ఎవరున్నారు అంటే, యాజకులు అంటే ఎఫోదు ధరించి అలా ఉండడమేనా? ఫుల్ టైం మినిస్ట్రీ, ఏ వ్యాపారములు పెట్టుకొనక, ఏ ఉద్యోగములు చేయక దేవునితోనే దేవుని సేవనే చేస్తున్నటువంటి వ్యక్తులు, సేవకులు, బోధకులు, సువార్థికులు, నాయకులు దేవునికి సంఘానికి మధ్యవర్తులే, యాజకులే. మనం ఏర్పరచబడ్డ వంశమును, రాజులైన యాజక సమూహము. తప్పకుండా దేవునికి సంఘానికి మధ్యలో నిలిచిన వాడు యాజకుడని పిలువబడ్డంలో ఏమాత్రం పొరపాటు లేదు. కానీ దానిలోని ఇంకొక భాగం అర్థం చేసుకొనకయే మనం పొరబడుతున్నాం. సరే, ఇప్పుడు యాజకుని గురించి చెప్తే ఈ ఎపిసోడ్ ఇలాగే గడిచిపోతుంది. దాని గురించి ఇంకోసారి మాట్లాడుకుందాం. చాలా విశిష్టమైన సంగతులు ఉన్నాయి. ఇకపోతే ఆయన ఏమన్నాడంటే, సేవకుడు తినడం నాకు ఇష్టం లేదు, అందుకే నేను తెచ్చినటువంటి వస్తువుని ధన రూపంలో మార్చి దాన్నే సేవకు వాడాలనుకుని మేము వేలం పాట వేస్తున్నాం. చూసారా? మొదటిది సొంత బుద్ధి. దేవుడు సేవకులకే స్వాస్థ్యంగా ఇచ్చింది, సేవకులకు ఇవ్వడం ఇతనికి ఇష్టం లేదంట. అప్పుడు ఆ వస్తువుని ధన రూపంగా మారిస్తే అది సేవకు ఉపయోగపడుతుందని వాళ్ళు వేలం పాటలు వేస్తున్నారంట. ఇది ఈరోజు జరుగుతున్నటువంటి వ్యర్థ ఆలోచన విధానం. సరే, నేను మాట అంటాను. నువ్వు అర్టికల తెచ్చావు, అది 200 రూపాయలు అనుకో. నువ్వు దాన్ని వేలం పాటేసినప్పుడు చాలామంది దాన్ని పాడి అది 500కు కొన్నారనుకో. అంటే దాని అర్థం ఏమిటి? ఏమండి, 200 వస్తువుని 200కే ధన రూపంగా చేసి నువ్వు సంఘంలో ఖర్చు పెట్టవచ్చు.
కానీ అన్యాయపు విలువ దానికి గట్టి 200ని 500 దానికి అమ్మి ఆ అన్యాయపు డబ్బు తీసుకొచ్చి దేవుని సేవకు ఖర్చు పెడతావా? ఎట్లా కనబడుతున్నాడు నీకు దేవుడు? ఈనాడు సంఘ పరిస్థితులు, ఆలోచన విధానాలన్నీ ఇదిగో ఇలా దౌర్భాగ్యంగా దాపురించాయి. 200కి తీసుకొచ్చిన దాన్ని నువ్వు అక్కడ అన్యాయంగా 500కు పాడి 300 ఎక్స్ట్రా అన్యాయంగా తీసుకొచ్చి అక్కడ ఇస్తావా? తప్పుడు విధానం ఇదంతా కూడా, తప్పుడు విధానం. మొట్టమొదటి విధానం ఏమిటంటే సేవకునికి ఇవ్వడం నాకు ఇష్టమే లేదన్నావు చూసావా, అది నీ మొదటి తప్పుడు విధానం, లేఖన విరుద్ధం. అది నీకెందుకు బాబు? దేవుడు ఇవ్వమన్నది ఇవ్వాలంతే, దేవుడు చూసుకుంటాడు. నువ్వు దేవుని మాట విన్నట్లు నీ సొంత ఆలోచనలు చేయకూడదు. ఆనాడు యూదులు అదే చేశారు. లేఖనములను ఫాలో అవ్వడానికి బదులుగా తమ సొంత ఆలోచనలను వారు పాటించి పితరులు కల్పించిన పారంపర్య ఆచారముల చొప్పున నడుచుకొనుచు లేఖనములను నిరార్థకం చేశారు. మరలా రిపీట్ అవుతుంది. అంత్య దినములలో కొందరు యూదులై ఉన్నారు. యూదులు కాకయే యూదులు, దేవుని ప్రజలు కాకయే దేవుని ప్రజలు, ప్రవక్తలు కాకయే అబద్ధ ప్రవక్తలై, బోధకులు కాకయే అబద్ధ బోధకులై, సేవకులు కాకయే సాతాను సమాజపు వారై, ఇలా కొందరు తమ సొంత కల్పితాలను సంఘంలో ప్రతిపాదిస్తూ వాక్యానికి, దేవునికి, దేవుని సంఘానికి నష్టాన్ని తెచ్చిపెట్టే అనేక విధములైన ఆచారములు సంఘంలో చలామణి అవుతున్నా సరే పట్టించుకోవట్లేదు. కుడి చేత్తో ఇస్తే ఎడమ చేతికి తెలియకూడదని బైబిల్ సెలవిస్తుంది. నువ్వు ఇచ్చింది 10 మందికి చెప్పేసుకున్నప్పుడు నీ ఫలం ఇక్కడే పోయింది, ఇంకా పరలోకంలో నీకేం దొరకదని బైబిల్ చెప్పేసింది. అయినా సరే చాలా సంఘాల్లో పేర్లు చదివేస్తూ ఉంటారు. చదివించుకోవద్దు సహోదరులారా. అలా మీరు చదివించుకున్నప్పుడు మీ ఫలం ఇక్కడే పోతుంది. అది మీకు శాపమే కానీ లాభమేమీ కాదు, ఆశీర్వాదం ఏమీ కాదు. చదువుతున్న వారిది తప్పు కాదు, చదవకపోతే అలుగుతారే, అది మీ తప్పు. మీరు చెప్పించుకోవాలి, చదవద్దు మా పేర్లు, మేము ఎంత ఇచ్చాము ఏమి ఇచ్చామనేది ఎవరికి తెలియక్కరలేదు, దేవునికి తెలిస్తే చాలు. అది మాకు అక్కడ ఫలం అవ్వాలి కానీ ఇక్కడ ఫలం అవ్వకూడదు అని భావించాలి. ప్రకటన గ్రంథం మనల్ని చాలా ఖచ్చితంగా హెచ్చరిస్తుంది. మనం పొరపాటు చేస్తున్నాం. యూదులమే, దేవుని ప్రజలమే, కానీ మనం దేవుని ప్రజలుగా ప్రవర్తించుటలేదు, దేవుని లేఖనములను జరిగించుటలేదు. యూదులు కాదు మనము. చూస్తారా ఒకసారి రోమాపత్రిక 2వ అధ్యాయము 28-29 వచనాలు ఉన్నాయి. ఇక్కడ చదువుతున్నాను. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు, శరీరమందు బాహ్యమైన సున్నతి కాదు, అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు. అట్టివానికి మెప్పు మనుషుల వలన కలగదు, దేవుని వలననే కలుగును. మెప్పు దేవుని వలన కలగాలంట. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదంట, బాహ్య సున్నతి కాదంట, అంతరంగం ముందు యూదుడు అవ్వాలంట, హృదయ సున్నతి కావాలంట. పౌలు గారు ఈ మాట ఎందుకు ప్రస్తావిస్తున్నారంటే, ఈనాటికి క్రైస్తవులు చాలామంది నిజంగా క్రైస్తవులు కాదు, ఎందుకంటే లేఖనాలను గౌరవించరు. ఎన్నో సభల్లో నేను వెళ్ళి కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు, ఉదాహరణకి కుల కట్నాల ప్రస్తావన ఎత్తి, మీరు కులమును కట్నమును పక్కన పెట్టి దేవుని చిత్తం జరిగించండి, అది సాతాను కల్పించిన బోధ, సాతాను కల్పించినటువంటి సిద్ధాంతము. కులమైనా కట్నమైనా సరే ఈరోజు క్రైస్తవ సమాజంలో లోక మర్యాదగా దాన్ని కొనసాగించుకుంటున్నాం. వాస్తవానికి రోమా 12వ అధ్యాయంలో రాయబడింది మనం లోక మర్యాదను అనుసరించవద్దు అని చెప్పి చాలా అర్థమయ్యేటట్లు చేసి, కులం అనేది సాతాను స్థాపించాడు, దాన్ని ఇక మీదట చూడకండి అని చెప్పి, కట్నం పురుషుడే స్త్రీకి ఇవ్వాలి కానీ స్త్రీ దగ్గర నుంచి పురుషుడు తీసుకోకూడదు, ఎందుకంటే స్త్రీ మన ఇంటికి వచ్చి మనకు చాకిరీ చేసి పెట్టి మన కోసమే అన్ని బరువులు మోసి మన కోసం కష్టపడి ఎన్నో అన్నీ భరిస్తూ ఉంటుంది. అలా అన్నీ భరించి మన కోసం చాకిరీ చేసేది మనకు డబ్బులు ఇవ్వడం ఏమిటి? అలాంటి అమ్మాయిని మనకిస్తున్నందుకు ఆ తల్లిదండ్రులకే మనం ఎంతో కొంత ఇచ్చి ఆ అమ్మాయిని సంపాదించుకోవాలి. ఇదే లేఖనం చెప్తున్న సత్యమని ఇస్సాకుకు రిబికాకు మధ్యలో ఉన్నటువంటి ఓ అవినాభావ ఉన్నతమైన ఉద్దేశ సంబంధాన్ని ప్రస్తావిస్తుంటే దాని అంతటినీ విని, అది విన్న తర్వాత అవును కరెక్టే ఇదే సత్యమని చెప్తే చివరికి తీర్మానంలో ఎంతమందికి కట్నాలు లేకుండా మీ పిల్లలకి పెళ్లి చేస్తారంటే చేతులు ఎత్తేవారు 1, 2, 3, 4 తప్ప మిగతా వాళ్ళందరూ ఎత్తారండి. మనం క్రైస్తవులమే కానీ క్రైస్తవులం కాదు. క్రైస్తవులమని చెప్పుకొనుచు అబద్ధమాడు సాతాను సమాజం అయిపోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈరోజు చాలామంది తమకే లేఖనాలు తెలుసని, తమేదో ఎక్కువగా లేఖనాలను గూర్చిన జ్ఞానం గలవారమని భ్రమపడుచు, లేఖనములను అక్షర రూపకంగానే ఆలోచించుకుంటూ, చరిత్ర రూపకంగానే పైన ఏం చెప్పబడింది కిందేం చెప్పబడిందని కేవలం ఈ ఫార్ములా మాత్రమే ఆలోచిస్తున్నారు. కానీ లేఖనం అంటే ఏమిటో తెలుసా? లేఖనం దేవుడు ఎలాగూ రాయించాలనుకున్నాడో తెలుసా? నిత్యత్వములో జరిగిన సంగతులను కూడా సంఘం ఈ భూమి మీద ఉండగానే తెలుసుకోవాలని
నిత్యత్వంలో జరిగిన కొన్ని సంగతులను ఈ భూమి మీద కూడా జరుగుతుంటే, జరగనిస్తూ ఉంటే, దేవుడే కావాలని జరిగిస్తూ ఉంటే వాటన్నిటిని లేఖనములుగా దేవుడు రాయించాడు. అంటే ఈ భూమి మీద జరిగిన చరిత్రే, కానీ భూమి మీద ఈ సూర్యుని కింద కొత్తదేది లేదు. అది గుర్తుంచుకోండి. నిత్యత్వంలో జరిగినటువంటి ఆ అదృశ్య చరిత్ర సంఘానికి తెలియాలని ఈ భూమి మీద అలాంటి చరిత్రే దేవుడు కొంత జరగనిచ్చాడు. యాజ్ ఇట్ ఈస్గా అదే చరిత్రను జరగనిచ్చి, భవిష్యత్తు జరగబోయే సంగతులను కూడా జరగనిచ్చి, ఇలా కొన్నిటిని దేవుడు భూమి మీదను నిత్యత్వమును జరిగించిన సంగతులను ఒకే వచనముగా రాయించి, ఆ ఒక్క వచనములు అటు నిత్యత్వము కనబడేటట్లు, ఇటు ఈలోక చరిత్ర కనబడేటట్లు బైబిల్ గ్రంథమంతా దేవుడు త్రివిధ్వ ప్రణాళికను రచించాడు. 3 సంకల్పాలు అందులో నెరవేరుతాయి. ఒకటి ఈలోక చరిత్ర, రెండోది ఆలోక చరిత్ర, మూడవది భవిష్యత్తు చరిత్ర. ఈ 3 సంగతులు తెలుసుకోవడానికి దేవుడు లేఖనాలు రాశాడు. ఈరోజు సంఘానికి ఈ విషయం అర్థం కావట్లేదు. తాము యూదులమే అనుకొని భ్రమపడుచు అబద్ధమాడుచు సాతాను సమాజం వారు అయ్యారని ప్రకటన గ్రంథం చాలా స్పష్టంగా చెబుతుంది. ఈ బైబిల్ స్టడీలో దేవుని సత్య సంఘం, దేవుని ప్రజలు ఖచ్చితంగా తెలుసుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు పంపిన బోధ ఇది. దేవుని ప్రజలారా గమనించండి, కాలం సమీపిస్తుంది. లేఖనముల ప్రకారము మాత్రమే మనము మన పద్ధతులు, నియమములను నియమించుకోవాలి. 4 విషయాలు గుర్తుంచుకోండి. ఎప్పుడైనా ఈ 4 విషయాలు మర్చిపోవద్దు. మనం ఏవి చేసినను దేవుడు సంతోషపడాలి. లేఖనములకు అడ్డు రాకూడదు, ఎవరి ఆత్మ జీవితానికి అడ్డు రాకూడదు, సంఘ సేవకు అడ్డు రాకూడదు. ఇలాగూ నువ్వు నడుచుకున్న ప్రతి దాంట్లో జయము పొందుతావు, ఖచ్చితంగా జయము పొందుతావు. మీతో కొందరు విషయాలు పరిచయం చేయాలి. బైబిల్ గ్రంథంలో కొందరు దేవుడు పంపకయే దేవుడే పంపాడు అని చెప్పి భ్రమపడ్డారు. ఈనాటికి చాలామంది దేవుని సేవ చేయాలనే కోరికతో బైబిల్ కాలేజీకి వెళ్తున్నారు, ట్రైనింగ్ అవుతున్నారు. అలా ట్రైనింగ్ అయిన తర్వాత సేవకు వచ్చేస్తున్నారు. దేవుడు వారితో మాట్లాడింది లేదు, దేవుడు వారికి చెప్పింది లేదు. ఇదిగో పలాని క్యాడర్లో నువ్వు పని చేయాలి, నువ్వు సువార్థికుడో, బోధకుడో, కాపరివి, అపోస్తుడో, ప్రవక్తవు అని దేవుడు ప్రత్యేకంగా వారు ఏ క్యాడర్లో నియమించాడో వారికి తెలియదు. వారు అక్కడ నేర్చుకున్నది మాత్రమే ఇక్కడ రుద్దుతూ ఉంటారు. దేవునితో కలిసి మోకరించడం కానీ, దేవుని ఆలోచన తెలుసుకోవడం కానీ, దేవుడు చెప్పేది గ్రహించడం కానీ వీరికి పెద్ద పట్టదు. సంఘమన్నా దేవుని ఆలోచన విధానాన్న భారము, బాధ్యత లేదు. దేవుని కన్నీరు, దేవుని హృదయ వేదనకు వారి కనీసము అసలు వారి హృదయానికి ఏ గాయము తగలదు. దేవుడు ఎంత గాయపడుతున్నాడో, ఎంత బాధపడుతున్నాడో వారికి పెద్ద పట్టింపేమీ లేదు. వారు ఎందుకు పుట్టారో, ఎందుకు నియమించబడ్డారో వారు గుర్తెరగరు. వారు కాలక్షేపాన్ని చేస్తున్నట్టుగానే ఉంటుంది వారి సేవ. అయితే ఇందులో కొందరు యథార్థవంతులు ఉన్నారు, మంచివారు ఉన్నారు, నిజమైన క్రైస్తవులు ఉన్నారు. నిజమే, కానీ లేఖనముల ప్రకారము లేని క్రైస్తవ్యము కాదు. లేఖనములనే పునాదిగా వేసుకొనని క్రైస్తవ్యము కాదు. గుర్తుంచుకోండి, మనం ఎంతో నీతిమంతులం, యథార్థవంతులమైన దేవుడు మన మీద నింద మోపే ప్రకటన గ్రంథపు వచనం ఒకటి ఉంది. ప్రకటన 2:20లో నీ ప్రేమ, నీ మంచితనం, నీ విశ్వాసం, నీ సేవ, నీ గొప్పతనం అంతా నాకు తెలుసు బాబు, మొదటి కంటే ఇప్పుడు చాలా డెవలప్ అయ్యావు, అయినా నీ మీద నేను నింద ఒకటి మోపుచున్నానన్నాడు. దయచేసి దీన్ని మీరు మర్చిపోవద్దు. సమయం ఆసన్నమైనది. ఎవరు దీన్ని మర్చిపోకండి. కాలము సమీపిస్తున్నది. మనం ఎంత నీతి, యథార్థత, ఎంత ప్రేమ, ఎంత మంచితనం, ఎలాంటి గొప్ప సేవ చేసినా లేఖనములను మర్చిపోరాదు. సాతాను సమాజపు వారంగా మనం ఎప్పుడు మారుతామో తెలుసా? సాతాను నాటిన పద్ధతులు, నియమములు మనం పాటిస్తున్నప్పుడు వాడి అధికారం కిందికి వెళ్తాం, మనం వాడి సమాజం అయిపోతాం. ఈరోజు సంఘంలో కుల కట్నాలు, సంఘంలో అనేక విధాల పిచ్చి ఆచారాలు, పెళ్ళిళ్ళ కోసం బాప్తిస్మాలు, వాక్యం చెప్పని ఎన్నో నియమాలు, ఇవన్నీ సాతాను నాటిన విత్తనాలు. లేఖనాలలో లేనివి మనం నమ్ముతున్నప్పుడు, లేఖనాధారాలు లేనివి మనం నమ్ముతున్నప్పుడు సాతాను సమాజం అయిపోతాం మనం. చూడండి, కొన్ని వచనాలు మేము ముందు పెట్టడానికి ఇష్టపడుతున్నా. తిమోతి పత్రిక 1 పత్రిక 5:15 చూడండి. ఇంతకు ముందే కొందరు త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారైరి. త్రోవ నుండి తొలగిపోయి సాతానును వెంబడించిన వారయ్యారంట. యూదులే, కానీ సాతాను వెంబడించినందుకు వాళ్ళు నిజమైన యూదులు కాదు. క్రైస్తవులే, కానీ సాతానీయ పద్ధతులను వెంబడిస్తున్నందుకు వీరు నిజమైన క్రైస్తవులు కాదు. నీవిప్పుడు ఏ గుంపులో ఉన్నావు చూసుకో, ఏ స్థాయిలో ఉన్నావు నువ్వు. ఇర్మియా గ్రంథంలో ఇలా రాయబడింది చూడండి ఒకసారి, మీరు అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు తెలిసి. ఇర్మియా గ్రంథం 27:14 చూద్దాం. కావున మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని మీతో చెప్పు ప్రవక్తలు అబద్ధమే ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారి మాటలను అంగీకరింపవద్దు. ఇదే యెహోవా వాక్కు. చూసారా, ఆయన కొందరిని పంపడు, వాళ్ళే వస్తారు ఏదో శ్రద్ధతో. సరే, శ్రద్ధ ఉంది, చేయాలనే తపనుంది,
కనీసం నేర్చుకునే బుద్ధి అయిన ఉండాలి కదా. తమకే చరిత్ర తెలిసిందని డబుల్ పిహెచ్డీలు చేసేసామని ఎక్కడికో ఏదో దేశానికి వెళ్ళిపోయి చాలా గొప్ప గొప్ప సంగతులు నేర్చుకుని వచ్చేసామని సంఘానికి వచ్చి ఏది పడితే అది చెప్పేసుడేనా? సరే చెప్పారు, చరిత్ర అవగాహన సంఘానికి ఉండాలి. లేఖనములను గూర్చినటువంటి లేఖన సారము, లేఖన సత్యము తెలుసుకొని దాన్ని కూడా బోధించాలి కదా. వీళ్ళు చెప్పేదే సత్యమని చెప్పి దేవుడు పంపించే ప్రత్యక్షత అబద్ధమని బోధిస్తుంటే ఎంత దారుణమైన పరిస్థితి. సత్యానికి విరోధులై సత్యాన్ని అడ్డగిస్తున్నారు ఇలాంటి తెలివి తక్కువ ఆలోచన విధానం గలవారు. నేను చెప్తున్నాను, లోకంలో ఉన్న చరిత్ర తెలుసుకోకపోయినా పర్వాలేదేమో కానీ దేవుడు తెలుసుకోవడానికి నియమించిన దాన్ని తెలుసుకోకపోతే ప్రమాదం. అయితే అది తెలుసుకోవాలి, ఇది తెలుసుకోవాలి, అప్పుడు సంఘానికి జ్ఞానం సమృద్ధిగా అందుతుంది. మీకు ఇప్పుడు పేతురు పత్రికలో నుండి ఓ మాట చూపిస్తాను, చూడండి ఒకసారి. పేతురు పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. మనమందరం ఆశ్చర్యపడే విషయం ఇక్కడ ఒక విషయం రాయబడింది. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోనూ అబద్ధ ప్రవక్తలు ఉందురు. వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించుచు తమకు తామే శీఘ్రమముగా నాశనము కలగజేసుకొనుచు నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు అంట. అబద్ధ ప్రవక్తలు ఒకనాడు ఉన్నారు, ఇప్పుడు మీలో కూడా ఉన్నారంటున్నారు. నిజమే, ఈరోజు క్రైస్తవ సమాజంలో కూడా ఉన్నారు. ప్రవచనాలు చెప్పేవాడే ప్రవక్త అనుకోకండి. వాక్య విరుద్ధంగా, దేవుని ఆలోచనకు విరుద్ధంగా బోధ చేస్తే కూడా అబద్ధ ప్రవక్తలు అయిపోతారు. ఈరోజు క్రైస్తవులే అని చెప్పుకుంటూ వాక్యాన్ని పరిశీలించడం మానేశారు, వాక్య సత్యాన్ని గ్రహించడం మానేశారు. ఇలా ఏకపక్షమై మనకు నచ్చింది మనమే చేసుకోవడం దైవ విరుద్ధం, దైవ విరుద్ధం, లేఖన విరుద్ధం. అయితే కొందరు ఉన్నారంట, ఇలాంటి వారు ఎందరున్నా సరే వారిని ఎదిరిస్తూ సత్యం పక్షాన నిలబడి లేఖనాలను పట్టుకుంటే, ఏమండి, లేఖనాలను పట్టుకొని సేవ చేస్తున్న వీరి వలన దేవుడు సంతోషపడుతుంటే వీరికి ఊరుకోరు, వీరికి కోపం వచ్చేస్తుంది. వీరు నిజం మాట్లాడితే వీరికి కోపం వస్తుంది. అప్పుడు వీరేం చేస్తారంటే వీరి మీద దుష్ప్రచారం చేస్తారు. సత్య సంబంధులు, వాక్య ప్రేమికులు ఎవరి మీద దుష్ప్రచారం చెయ్యరు. వాక్య ప్రేమికుల మీద, సత్య సంబంధుల మీదనే అసత్య సంబంధులు, అబద్ధ ప్రవక్తలు దుష్ప్రచారం చేస్తారు. ఈనాడు క్రైస్తవ సమాజంలో ఎవరెవరి మీద దుష్ప్రచారం చేస్తున్నారో గుర్తుపట్టండి. వ్యక్తిగత దూషణకు పాల్పడుతున్న వారందరూ కూడా సాతాను సమాజపు వారే అని గుర్తెరగండి. లేఖనాలతో సరిచూసుకోవడం చేతగాక వ్యక్తిగతమైన వాటి విషయంలో లేనివి కల్పించి దేవుడు ఎవరిని వాడుకుంటున్నాడో వారిని అడ్డగిస్తూ, వారి మీద బురద జల్లుతూ, వారిని ప్రాపగండ చేస్తూ దుర్మార్గంగా సత్యాన్ని కూడా అడ్డగిస్తున్నటువంటి సమాజం వారు ఉన్నారు. మీరు గుర్తెరగండి, ఎవరైనా సరే, ఎవరిని కూర్చైనా సరే మీ మధ్యలోనికి వచ్చి వారి వ్యక్తిగత విషయాలపైనటువంటి దుష్ప్రచారం చేస్తూ మీ మధ్యలో ఉన్నారనుకోండి, మీరు గుర్తుపట్టండి, తప్పకుండా వారు దేవుని చేత కాదు సాతాను చేత నడిపించబడుతున్నారు. ఇక అత్యంత ప్రాముఖ్యమైన విషయం మీతో ఒకటి పంచుకోవాలి. అలాంటి వారితో దేవుడు ఏమంటున్నాడు తెలుసా? మీ కాలం వచ్చేస్తుంది, యూదులమని చెప్పి యూదులు కాకుండా అబద్ధమాడే సాతాను సమాజం వారు వస్తారు. వారే నీ కాళ్ళ దగ్గర మోకరిస్తారు, నీకు నమస్కారం చేస్తారు, పశ్చాత్తాపపడతారు, అయ్యో మేము తప్పు చేసామని ఒప్పుకుంటారు అని అన్నాడు. ఈ కేటగిరీ వారు ఎవరంటే పశ్చాత్తాపపడిన తర్వాత కూడా రక్షణ పొందే అవకాశం ఉంది వీరికి. వారి ప్రాణం పోకముందే మీరు సత్యం తెలుసుకొని ఎవరెవరైతే తప్పుడు ఆచారాలు, తప్పుడు పద్ధతులు, ఇంకా వాక్యానికి విరుద్ధమైనవి సంఘంలో చలామణి చేస్తున్నారో మీరు చేయాల్సిన పని ఏమిటంటే లేఖన విరుద్ధంగా ఉన్న వాటన్నిటిని వెంటనే సరి చేసుకోండి, లేఖనాలకు లోబడండి. నిజమైన క్రైస్తవుడు లేఖనానికి లోబడతాడు. అప్పుడు దేవుడు వారిని ప్రేమించి వారికి లేఖనాలను అప్పగిస్తాడు, లేఖన సత్యమును అప్పగిస్తాడు. లేఖనములు ఎవని యొద్దకు వచ్చిన వారు దైవములు అని రాయబడినట్లుగా ఫిలదెల్ఫియా సంఘము లేఖనముల కోసం కష్టపడింది. చాలా స్పష్టంగా ప్రకటన 2:9లో కూడా సేమ్ ఇదే విషయం రాయబడింది. అక్కడ కూడా ఏముందో తెలుసా? చూడండి, చదువుతున్నాను. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. చూసారా, సత్య సంబంధులకు నిజము కాని క్రైస్తవుల చేత నొప్పు. నిజంగా వాక్యాన్ని వెంబడిస్తే వారికి అబద్ధ క్రైస్తవులతో కొంత ప్రమాదం ఉంది, కొంత శ్రమ ఉంది, దూషణ పలుకుతారు వారు. ఈరోజు మరలా క్రైస్తవ సమాజం అని చెప్తున్నాను, ఎవరైతే లేఖనాలతో ఎదుర్కోలేక వారి వ్యక్తిగత జీవితాలలో లేనివన్నీ కల్పించి దుష్ప్రచారం చేసే క్రైస్తవులు, సేవకులు, విశ్వాసులు, నాయకులు ఎంతమంది ఉన్నారో వారు క్రైస్తవులుగా కాకుండా వారిని తప్పకుండా మనం విసర్జించాలి. ఆ రోజు నుండే లోకం నిజ క్రైస్తవ్యాన్ని చూస్తుంది.
ప్రేమాభిమానాల ముసుగులో ఉండకండి. వారికి డబ్బు ఉందని, చదువు ఉందని, పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని, 200-300 మంది సేవకులు వారి చెప్పు చేతుల్లో ఉన్నారని, ఇలాగని వారు ఏది చెప్పినా నడుస్తుందని ఇలా వెళ్ళకండి. భక్తులను లేఖనములతో గుర్తుపట్టడం నేర్చుకోండి. భక్తుడంటే తల మీద అభిషేకం ఉన్నవాడో, కృపావరాలు ఉన్నవాడో కాదు, దేవుని లేఖన సారము హృదయములో ఉన్నవాడే భక్తుడు. ఎందుకంటే వాని వల్లే కదా దేవుడు సంతోషపడతాడు. నన్ను గూర్చి పరిశీలనగా తెలుసుకొనడం బట్టియే నేను ఆనందించువాడనని యెహోవా సెలవిస్తున్నాడు. ఆయనను గూర్చిన సత్యజ్ఞానము గలవాడే దేవుని భక్తుడు. ఈ విషయాన్ని దయచేసి మర్చిపోకండి. కాబట్టి సత్య సంబంధులకు అబద్ధ క్రైస్తవులతోనే కొంత ప్రమాదం ఉంది. ఈరోజు సంఘానికి ఈ విషయాన్ని అర్థమయ్యేటట్లు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు పూనుకున్నాడు. లేఖనాలకు విరుద్ధంగా మన ఆలోచనలు, మన విధానాలు, మన ఆచారాలు ఉంటే మన సాతాను సమాజపు వారం అయిపోతాం. ఇది లేఖనం చెబుతున్న సత్యం. చూడండి, ఒకసారి మీకు ఇంకో వచనం చూపిస్తాను. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 43వ మాట చూద్దాం. సమాజ మందిరములోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను, భక్తిపరులైన యూదా మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. యూదులు పౌలును బర్నబాను వెంబడించిన నిజమైన యూదులు ఉన్నారు. వీళ్ళు ఎలాంటి వారో తెలుసా? పశ్చాత్తాపపడగలిగిన మనసు గలవారు. చూడండి, ఆ మాట కూడా చూద్దాం. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 16-18 వచనాలు కలిసి ఉన్నాయి. నీవు నన్ను చూచియున్న సంగతిని గూర్చియు, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చియు నిన్ను పరిచారకుడిని గాను సాక్షిని గాను నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము. నేను ఈ ప్రజల వలన అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి, తాను సాతాను అధికారము నుండి దేవుని వైపునకు తిరిగి నాయందు విశ్వాసము చేత పాప క్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకై నేను నిన్ను వారి యొద్దకు పంపెదనని చెప్పాను. అపోస్తుల కార్యములు 26వ అధ్యాయము 16-18 వచనాలు కలిసి ఉన్నాయి. అక్కడ రాయబడింది ఏమిటంటే, పౌలు గారిని దేవుడు యూదుల దగ్గరికి, అన్యుల దగ్గరికి కూడా పంపించాడంట. వారు సాతాను చీకట్లో నుండి వెలుగులోనికి రావడానికి. ఈరోజు లేఖనములు వచ్చినప్పుడు చాలామంది చీకట్లో ఉన్నటువంటి క్రైస్తవులు వెలుగులోనే ఉన్నామనుకుంటూ భ్రమపడుతున్న వారు మరలా వెలుగులోనికి రావాలని పశ్చాత్తాపపడతారంట, పాపక్షమాపణ పొందుతారంట. అలాంటి వారికి తప్పక దేవుడు మరలా సమాధానం ఇచ్చి వారిని ప్రేమించి వారిని హక్కున చేర్చుకుంటాడు. తప్పిపోయిన కుమారుని ప్లేస్లో వారు మరలా తండ్రి ఒడిని అనుభవిస్తారు. అన్యజనులకును మనం వెలుగుగా పోతున్నాం. కాబట్టి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 9వ వచనములో ఉన్న 2వ భాగం ఏమిటంటే, క్రైస్తవులమే కానీ నిజమైన క్రైస్తవులము కాదు అంట, సాతాను సమాజపు వారు అంట. ఏ లెక్క ప్రకారం, ఏ సూత్రం ప్రకారం దేవుడిలా దాన్ని వర్ణించాడంటే, లేఖనములలో ఉన్నటువంటి సత్యమును వెంబడించని వారు. ఇక మీ ఇష్టం, మీరు ఇంకా కుల కట్నాలలోనే ఉంటారో, ఇంకా వేలం పాటల్లోనే ఉంటారో, ఇంకా ఇచ్చిన కానుకలు చదివించుకునే దాంట్లోనే ఉంటారో, ఇంకా పెళ్లి బాప్తిస్మాల దాంట్లోనే ఉంటారో, ప్రభు భోజన విషయంలో ఉన్న సత్యాన్ని తృణీకరించి అలాగే బ్రతుకుతారో, అపోస్తులు ప్రవక్తలు ఏం నమ్మారో అది నమ్మకుండా మీకు నచ్చిందే నమ్ముతారో, మీ ఇష్టం. ప్రభువు రెండోసారి రాబోతున్నాడు. అయితే ఒకటి మాత్రం నిజం, సత్యాన్ని వెంబడించే వారికి అన్యజనుల వలన కాదు నష్టం. సత్యాన్ని వెంబడిస్తున్న క్రైస్తవునికి సత్యం వెంబడించని క్రైస్తవుని ద్వారా నష్టం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త పడమని ఈ స్టేట్మెంట్ మీకు అర్థమవునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు మరలా చెప్తున్నాడు, సత్యమును వెంబడిస్తున్న నిజ క్రైస్తవునికి సత్యమును వెంబడించని అబద్ధ క్రైస్తవుని ద్వారానే ప్రమాదం ఉంది, లోకం ద్వారా కాదు. వీడే పెద్ద అన్యుడు. పంపబడిన సత్యాన్ని గుర్తించడం చాతగాని కులగజ్జి, మతపిచ్చి, ప్రేమాభిమానాల ముసుగు, లోక రాజకీయాలు, లోకములో ఉన్న మర్యాదలన్నింటినీ పులుముకొని బ్రతుకుతున్న క్రైస్తవ్యానికి ఇదే హెచ్చరిక. ప్రభు రెండోసారి రాబోతున్నాడు. ఇకనైనా లేఖనాల్లో ఉన్నది నమ్ముదాం, ప్రేమాభిమానాల ముసుగుల్ని పక్కన పెట్టండి. దేవుడు మీకు తోడయుండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రభువానికి కృతజ్ఞతలు. మీ పిల్లల్ని మీరు కనికరించి దీవించి ఇప్పటివరకు మీరు మాట్లాడి భద్రపరిచారు. ఈ లేఖనముల్లో నీ పిల్లలు నేర్చుకున్న నీవు పంపిన సందేశం కొరకు నీకు మహిమ కలుగునుగాక. ఇక మీదట నూతన తీర్మానము రగలనివ్వండి, నూతన ఆలోచన విధానం చేత నింపమని యేసు పేరట ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు తోడయుండునుగాక. సర్వ సత్యమేవ జయ. ఆమెన్.